పూరా లోకల్. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది హేళన చేశారు. ఈ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అవుతారని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, చాలా పేద కుటుంబం చేసిన వ్యక్తి, ఒక ప్రచారంగా వచ్చిన వ్యక్తి, దేశానికి సేవ చేయాలి, ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ కష్టపడి పనిచేసి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ దేశ ప్రధానిగా ఒక సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుడు అని చెప్పి గల్లాగిరిసుకుని తిరిగే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు చూస్తున్న విషయాన్ని కూర్చోవాలి. వీళ్ళు మనకు ఆదర్శం. అందుకే మీరందరూ కూడా నేను 10th చదవాలి అంటే లాస్ట్ అంటే మన లక్ష్యాన్ని చేరుకోం. ఏదో లక్ష్యం, మనం చదువుకునే చదువు మన కుటుంబానికి ఉపయోగపడమే కాదు, చదువు దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అందుకే ర్యాంకుల కోసం పనిచేయకండి. మీరు ఉదయం లేచి బుక్స్ చదువుతూ ఉంటారు. మీరు ఆ బుక్స్ చాలా మంది ఆదర్శమూర్తులు మనకు కనబడతారు కదా, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. దాంతోపాటు మన సైకిల్ ఇస్తున్నామంటే అది చిన్న గిఫ్టే సైకిల్ది. నేను మొన్న హుజాబాద్లో గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సైకిల్ ఇచ్చినాక ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి ఏడ్చింది నాతోని, అన్నా మా నాన్న నాకు చిన్న గుడిసెలు ఉంటా, నేను మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్నకే సైకిల్ లేదు, నాకు సైకిల్ వచ్చిందన్న. ఈ సైకిల్ తీసుకపోయి మా నాన్న రోజు కూలి అడ్డ మీద దించి నేను స్కూల్కి వస్తాను అని చెప్పాను. ఇంకో అమ్మాయి వచ్చింది, అన్న నేను 8th క్లాస్ నుంచి మా నాన్నని గిఫ్ట్ అడుగుతున్నా, కానీ మా నాన్నకు సైకిల్ కొనిచ్చేస్తూ మొత్తం లేదు, అందుకే కొనిచ్చలేడు. ఇవాళ మీ జీవితంలో మొట్టమొదటి మీ ఆస్తి ఈ సైకిల్, మీ బండి సంజయ్ అన్న మోడీ గిఫ్ట్గా మీకు ఇస్తుంది. ఇవాళ మొట్టమొదటి ఆస్తి మీకు ఇది.